ప్రియ సహోదరి సహోదరుడా, లూకా సువార్త 18వ అధ్యాయము 2వ వచనము. అందరూ బైబిల్ ఉన్నవారు తీయాలి, అంటే చదవగలిగిన బిడ్డలు శ్రద్ధగా విందాం. ఒక చెడ్డ న్యాయాధిపతి గురించి ఈరోజు దేవుడు మన మధ్యలో మాట్లాడబోతున్నాడు. ఒక చెడ్డ న్యాయాధిపతి. హల్లెలూయా. ప్రార్థనకు జవాబు గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఎలా ప్రార్థనకు జవాబు వస్తుంది, ప్రార్థనకు జవాబు రావాలి అంటే నువ్వేం చేయాలి? ఈరోజు దేవుడు ఈ విషయాన్ని మన మధ్యలో మాట్లాడుచున్నాడు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. హల్లెలూయా. ఇప్పుడు చదువును. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా, అంటే అనేక సార్లు, పదే పదే వచ్చి నా ప్రతివాదికిని, అంటే నాకు విరోధి లేకపోతే నాకు విరోధంగా ఉన్న వ్యక్తికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకోనని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాటలు విందాము. దైవజనమా, చాలా మంది మేమెంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదని చెప్పే వ్యక్తులను కొంతమందిని వింటున్నాను. కొంతమంది మేము ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందయ్యా, ఇగో ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందయ్యా, మేము చేస్తున్న ప్రార్థనలకు జవాబు వస్తున్నాయని కొంతమంది అంటున్నారు. కొంతమంది మాకు జవాబు రావట్లేదు, దేవుడు ఏం చేసిండని, మేము ఎందుకు దేవుని నమ్ముకోవాలి అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళే వ్యక్తులు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పటి వరకు చాలా కుటుంబాలు దేవుణ్ణి వదిలిపెట్టి లోకములో కలిసిన వ్యక్తులు ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది మొదట మంచిగా ఆసక్తితో ప్రార్థన చేసి జవాబులు పొందుకొని కొంతకాలము తర్వాత వారికి కలుగుతున్న పరిస్థితులను బట్టి గమనించండి. ఏ న్యాయాధిపతి మనుష్యులను లక్ష్య పెట్టని వ్యక్తి, రెండోది ఎవరికి భయపడని వ్యక్తి. ఎవరికంటే చివరికి దేవునికి కూడా భయపడని వ్యక్తి. చెడ్డ న్యాయాధిపతి అంటున్నాడు దేవుడు, నాకు వినపడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చెడ్డ న్యాయాధిపతి దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఒక విధవరాలు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరిగింది. గెట్రౌతులు మలుపుకునుడు, బలహీనుణ్ణి బలవంతుడు ఏం చేసుడు? ఏలడము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవడు దిక్కు లేకపోతే ఇంటెమ్మెటోడు ఏం చేస్తాడనంటే వాళ్ళను నెగలనీయకుండా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈమె పరిస్థితుడు అదే అయింది. ఈమె స్థలాన్ని గుంజుకున్నాడు ఒకడు. గుంజుకున్నప్పుడు దైవజనమా శ్రద్ధగా వినాలి. అప్పుడు ఈమె ఎవరికి చెప్పినా కానీ వామ్మో వాంతో మేము తగువులు ఆడలేం కాబట్టి మేము రాలేం అని అంటే ఇంకెవరు దిక్కు అంటే ఎవరు లేరు నీకు దిక్కు అని చెప్పి అందరు ఎగతాళి చేస్తున్నారు. అట్లాంటి సందర్భంలో ఈమె ఒక చెడ్డ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందట. గమనించండి. చెడ్డ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకోవడం కొరకు ఆ చెడ్డ న్యాయాధిపతి దగ్గర ఒక పనోడున్నాడు.
ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నట్టుగా ఒక పనోడు ఉన్నాడు. పనోని దగ్గరికి వెళ్ళి, అన్నా నేను ఈ కష్టంలో ఉన్నాను, ఒక వ్యక్తి నా స్థలం గుంజుకున్నాడు అన్నా, కాబట్టి ఆ స్థలాన్ని తిరిగి ఇప్పించడం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కానీ నీ ఆధారాలు ఏం చెల్లవు, నువ్వు పొలంలో అడుగు పెడితే నిన్ను సంపదని చెప్పి వాడు అంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నదంటే నేను మా సారుకు చెప్తా, ఈ సారుకు ఇంకా బహుమూర్ఖుడు కాదమ్మా, ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని చెప్పి అంటే, చెప్పండి అన్నా, నువ్వు ఎన్ని చెప్పినా వేస్ట్ అమ్మా అంటున్నాడు. హల్లెలూయా. తరచుగా వస్తున్నది ఆమె, తరచుగా ఈరోజు వస్తున్నది, సాయంత్రం వస్తున్నది, పొద్దుగాల వస్తున్నది, మధ్యాహ్నం వస్తున్నది, సాయంత్రం వస్తున్నది, ముమ్మారు వస్తున్నది. ఇట్లా రాగా 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 నేను తిరిగి నా చెప్పులు అరిగిపోయినాయి. హాస్పిటల్ల చుట్టూ లేదా ఆఫీసుల చుట్టూ తిరిగి నా చెప్పులు అరిగిపోయినాయి అని కొంతమంది చెప్తారు కదా. హల్లెలూయా. ఈ యొక్క చెడ్డ న్యాయాధిపతి దగ్గరికి వచ్చిన ఈ విధవరాల పరిస్థితి కూడా అంతే, చెప్పులు అరిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఒకరోజు తన మనసులో ఒక ఆలోచన కలిగిందట. ఒకవేళ పిలాతుకు తన భార్య చెప్పినట్టుగా, ఒకవేళ ఈ చెడ్డ న్యాయాధిపతికి తన భార్య గిట్ల చెప్పిందేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఏందయ్యా, ఎంత మూర్ఖుని నువ్వు, ఒక్కనికన్నా నీ బతుకు దినములు అన్నింట్లలో న్యాయం చేసినావా? రేపు మంచి చెడు అనేది ఉన్నది, రేపు దేవుని దగ్గరికి పోయే పరిస్థితులు ఉన్నాయి, మనం ముసలోళ్ళం కాబోతాం. మరి రేపు సత్యను పరలోకం పోతావా? నీ బతుకు అగ్నిలో పడతావు, నరకానికి పోతావని చెప్పి ఒకవేళ తన భార్య చెప్పిందో ఏమో. అప్పుడు ఈయన మనసులో ఆలోచన కలిగింది, అరే పాపం ఎన్నిసార్లు వస్తున్నది, ఎవడు దిక్కులేడు కావచ్చు ఈమెకు, అబ్బా ఎంత ఏడుస్తున్నది. కొంతమంది ఏడిస్తే హృదయంలో నుండి దుఃఖం పుడుతుంది దైవజనం. హల్లెలూయా. గాక కన్నీటి ప్రార్థన వృధా కాదు, ప్రార్థన వృధా కాదు. తరచుగా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు అడిగినప్పుడు దేవుడు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. మనము ప్రార్థన చేయక సోమరులుగా ఉండి దేవుని యొద్ద నుండి జవాబు పొందము, కానీ ఆసక్తితో వెళ్ళి దేవుణ్ణి అడిగితే నువ్వు 5 నిమిషాలు అడిగినా కానీ దేవుడు కార్యసిద్ధి కలుగజేసే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా ప్రార్థన ముగించక మునిపే పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క అస్తమయ నైవేద్య బలిని దహించి వేసినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. నీ ప్రార్థనకు దేవుడు జవాబియడా? ఆయన దగ్గర జవాబు లేదా? హల్లెలూయా. ఈ చెడ్డ న్యాయాధిపతి మనసులో ఒక కలవరం, ఒక బాధ, వేదన. కారు మీద వెళ్తున్నప్పుడు లేదా గుర్రపు బండి మీద వెళ్తున్నప్పుడు తనకు యాక్సిడెంట్ జరిగే పరిస్థితులు ఎదురవుతాను. ఎందుకంటే తన ఆలోచన అంతా ఎవరి మీద ఉన్నదంటే ఆ యొక్క స్త్రీ దగ్గర ఉన్నది. ఆమె ఏడుపు ఈమెను కలవర పెడతా ఉంది. హల్లెలూయా. బాధ పెడతా ఉంది. అయ్యో ఆమెకు న్యాయం చేయనైతిని, ఇలా అనవసరంగా నేను ఈ యొక్క నా ఉద్యోగరీత్యా వెళ్తున్నానే, ఆమెకు న్యాయం చేయనైతిని అని చెప్పి తన మనసులో అనేక సార్లు బాధ కలుగుతుంది. అప్పుడు దైవజనమా, హల్లెలూయా, అప్పుడు ఏం చేశాడంటే ఇక మరలా ఉదయాన్నే వచ్చినప్పుడు అమ్మా నేను వచ్చి నీకు నేను న్యాయం తీరుస్తా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎవరికి భయపడే వ్యక్తి కాదు, ఎవరు చెప్పినా వినే వ్యక్తి కాదు, దేవునికి భయపడే వ్యక్తి కాదు, మనుషులకు భయపడే వ్యక్తి కాదు, చెడ్డ న్యాయాధిపతి. హల్లెలూయా. అటువంటి వ్యక్తే ఒక స్త్రీ వెళ్ళి పదే అడిగినప్పుడు, తరచుగా అడిగినప్పుడు, జవాబిచ్చినప్పుడు కింద దేవుడు అంటున్నాడు. చూడండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఎవరికి? హల్లెలూయా. ఎవరైతే అడుగుతారో, తరచుగా వెళ్ళి దేవుణ్ణి ఎవరైతే అడుగుతారో వారికి న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. న్యాయము తీర్చే దేవుడ. ఏ సమస్య నుండేలైనా, ఎలాంటి సమస్య నుండేలైనా విడిపించుటకు సమర్థుడు, శక్తి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆసక్తిని బట్టి ఉంటుంది, నీ పట్టుదలను బట్టి ఉంటుంది, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందుకనే అన్నాడు. ఇంతకుముందు మనము కీర్తన గ్రంథము, నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయములో, కీర్తన గ్రంథం 20వ అధ్యాయములో, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టు. ఆయన ఆపత్కాలమందు మొరపెడితే ఉత్తరాన్ని ఇస్తారని చెప్పి అంటున్నాడు ఆయన.
ఆపత్కాలం అంటే ఏంది? ఒక కష్టం నీకు వచ్చినప్పుడు, ఒక బాధ నీకు వచ్చినప్పుడు, ఒక సమస్యలో నువ్వు కూరుకొని పోయినప్పుడు. యోసేపు సొంత తోబుట్టు అన్నలే ఏం చేశారు? ఒక బావిలో తీసుకొని పోయి వేశారు. అందులో నీళ్లు ఉన్నాయా? ఈత కొడదామంటే లేవు. హల్లెలూయా. మాకు ఇక్కడ స్కూల్ దగ్గర ఒక బావి ఉండే, పాత బావి, సర్కారు వాళ్ళు తీసినప్పుడు. ఎండాకాలం వచ్చినప్పుడు కొద్దిగా నీళ్లు తగ్గి ఉన్నాయి. దాంట్లో అన్ని పాములే, పెద్ద పెద్ద కట్ల పాములు, భయంకరమైన పాములు దాంట్లో మొత్తం అల్లబడి ఉన్నాయి. మేము ఊరికే రాళ్ళు పట్టుకొని కొట్టేది. ఒకప్పుడు, ఇప్పుడు పోతలేను అక్కడికి అని. హల్లెలూయా. మరి యోసేపు నేసిన బావిలో నీళ్లు లేవు. ఎన్ని పాములు అందులో పడి ఉండొచ్చు ఒకసారి గమనించండి. ఎన్ని పాములలో ఉండొచ్చు, ఎన్ని తేళ్ళు అందులో ఉండొచ్చు, ఎన్ని జర్రులు అందులో ఉండొచ్చు, చచ్చిపోయిన కుక్కలు కూడా అందులో వేసిరు కావచ్చు. హల్లెలూయా. ఈయన అందులో పడ్డప్పుడు ఆ పాములు, ఆ తేళ్ళు అవన్నీ పాక్కుంటూ పోతున్నప్పుడు ఎంత బాధపడ్డాడు, ఎంత వేదన పడ్డాడు. ఆపత్కాలములో ఉండి దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు దైవజనమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వేడుకోవడం ఎప్పుడైతే ప్రారంభం చేసిండో మిద్యానీయులు ఆ మార్గము గుండా వెళుతున్నారట. హల్లెలూయా. మిద్యానీయులు వెళ్తుండగా అందులో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది. అరే, మన తమ్ముని మనం చంపితే ఎట్లరా, వాని రక్తాపరాధానికి మనం పాత్రులు అయితే మన మీదికి శిక్ష వస్తుంది, దోషం వస్తుంది. మన దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు చూచుచున్న దేవుడు కాబట్టి మనం వీన్ని చంపకూడదు, వీన్ని మనం అమ్మాలని వారందరూ ఏం చేశారు? ఒక తాడు కట్టి, తాడు కట్టి కిందికి వేసి అతన్ని బయటికి లాగి వేరే వ్యక్తులకు అమ్ముకోవడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. ఈయన మొర్ర పెడితే అమ్మబడ్డనని చెప్పి బాధపడ్డాడేమో కానీ దైవ చిత్తము నెరవేర్చుట కొరకు కొనిపోబడతాడు ఐగుప్తు దేశానికి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. నీకు ఆపద వచ్చేది ప్రభు చిత్తమే, ప్రభు చిత్తమే. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆపదను తొలగిస్తే దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. మీరు గమనించండి, స్థిరపరచు వాడవు అన్న పాట రాసిన వ్యక్తి ఆయన ఎన్నో కోట్ల మంది చూశారు ఆ పాటను. హల్లెలూయా. ఎన్నో కోట్ల మంది చూశారు. ఈ పాట రాయక మునుపు ఆయన భవిష్యత్తు ఏంటి అంటే భయంకరమైన తాగుబోతాట. ఎంత తాగుబోతంటే మామూలు తాగుబోతు కాదట. హల్లెలూయా, హల్లెలూయా. తాగి రోడ్ల మీద బడి ఉండే జీవితం. ఎవరో సువార్త చెప్తే దేవుని నమ్ముకున్నాడు, తన జీవితం అంతా మారిపోయింది. మామూలు మారిపోయాడు. పెద్ద పెద్ద దైవజనులు కూడా పిలిపించుకొని ఆ పాటను పాడించుకుంటున్నారు. ఒకప్పుడు సమాజానికి ఇలువే లేదు, సమాజం అతనికి ఇలువ ఇవ్వలేదు. అరే, తాగుబోతు, వీడా ఒక తాగుబోతు అని చెప్పి అనున్న పరిస్థితులు. కానీ ఈరోజు అనేక మంది దైవజనుల మధ్యలోనికి వెళ్ళి ఈ పాట పాడుతున్నప్పుడు అనేకులు గౌరవిస్తున్నారు. హల్లెలూయా. లక్షల మంది ప్రజలు, కోట్ల మంది ప్రజలు ఆ పాటను విని సంతోషిస్తున్నారు, పాడుతున్నారు. నేను గొర్రెకుంటకి వెళ్తే అక్కడ కూడా ఆ దైవజనుడు పాడుతూ ఉండే ఆ పాట. కథ మొత్తం ఏమైపోయింది? మార్చబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నీ చరిత్ర ఎట్లున్నదో, నీవు సేవిస్తున్న దేవుడు నుదుటి రాతలు రాసే దేవుడు. 139వ కీర్తనలో నియమింపబడిన దినాలు కొన్ని ఉన్నాయి ప్రతి వ్యక్తికి. ఆ నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా కాకమునిపై అన్ని దేవునికి తెలుసు. రేపేం జరుగుతుందో తెలుసు, ఏం మాట్లాడబోతున్నావో తెలుసు, ఎలా చూడబోతున్నావో తెలుసు, ఎలా వినబోతున్నావో తెలుసు, ఎలా మాట్లాడబోతున్నావో తెలుసు, ఎలా కపటంగా ప్రవర్తించబోతున్నావో తెలుసు. అన్నీ తెలుసు ఆయనకు. నీ మారు మనసును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచనను బట్టి ఆయన నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఒకవేళ దేవునికి విరోధంగా ఉంటే ఆయన దీవించడు. ఆయన అవకాశాలు ఇస్తాడు. ఆ తాగుబోతుకు అవకాశం ఇచ్చిండు, మారే అవకాశం ఇస్తే అతడు అవకాశాన్ని వినియోగించుకున్నప్పుడు ఆయన భవిష్యత్తుని ఎలా మార్చిండండి. హల్లెలూయా. ఎప్పుడో చిన్నప్పుడు దేవుని నమ్ముకున్నా నేను. మేము పోలేదు అంత పెద్ద పెద్ద దైవజనుల దగ్గరికి. హల్లెలూయా. నేను పోతా అనుకున్నాను, పోలే. ఈ స్థానాన్ని దేవుడు ఇచ్చిండు. కానీ నా భవిష్యత్తులో నేను ప్రయోజకుని కాను నేను అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ దేవుడు ఎట్లా మార్చిండండి తన జీవితాన్ని. ఎంత అద్భుతమైన కృపనిచ్చిండు. హల్లెలూయా. ఆశ ఉండాలి. ఒకరోజు దేవుడు నిన్ను ఎత్తైన స్థలానికి తీసుకెళ్తాడు, అనేక ఎదుట నిలబెడతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ శక్తికి మించిన ప్రయాణము చేసే విధంగా చేస్తాడు ఆయన. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. చెడ్డ న్యాయాధిపతి ఒక విధవరాలకు న్యాయము తీర్చిండు. ఎట్లా తీర్చిండు? పొద్దున పోయింది, మధ్యాహ్నం పోయింది, సాయంత్రం పోయింది. పొద్దున పోయింది, మధ్యాహ్నం పోయింది, సాయంత్రం పోయింది. నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 4 నెలలు పోయింది. తన మనసులో కలవరం ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మనసులో? చెడ్డ న్యాయాధిపతి మనసులో కలవరం ప్రారంభమైంది. అమ్మో, గిన్ని రోజులు వస్తుంటే సమాజంలో ఇంటి పక్కలు కూడా అయ్యా ప్రతిరోజు వస్తుంది, ఎందుకు మీ ఇంటికి? ఆమె కాట ఎవడో నాట స్థలం గుంజుకున్నాడట. మరి పోయి ఒక్కసారి నువ్వు సాయం చేయొచ్చు, కనికరం లేదా అన్నయ్య నీకు? పక్కోడు అంటున్నాడు. హల్లెలూయా. ముమ్మారు దానియేలు ఆట ఏం చేసేదట? ముమ్మారు పోయి ప్రార్థన చేసేదట. తన శత్రువులు కూడా, తనను చంపాలనుకుంటున్న శత్రువులు తన దగ్గరికి వచ్చినా కానీ తన ప్రార్థన ఆపాడా దైవజనమా? హల్లెలూయా, హల్లెలూయా. రాజశాసనము ముద్రించబడి అనేక సంస్థానాలకు బయలుదేరింది. ఆ పేపర్స్, ఆ ఆజ్ఞ వెళ్ళింది. అయినా రాజాజ్ఞకు భయపడలే, ప్రార్థనకు భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. తను వెళ్ళిన ఆ యొక్క సమయము తనను పిలుస్తూ ఉన్నది. ప్రతిరోజు తెల్లవారు కాగానే గమనించండి, నన్ను లేపుతా ఉంటుంది దేవుని ఆత్మ. హల్లెలూయా. లేపుతా ఉంటాడు. బాగా చలి పెడుతుంది, ఆ తర్వాత లేస్తా, నిద్ర పట్టదు అసలే. హల్లెలూయా. సాయంత్రం కాగానే ఆత్మ గుంజుతా ఉంటుంది, రా మందిరానికి, రా ప్రార్థన చేద్దాం, రా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేపిస్తాడు. ఈ మధ్యలో ఇల్లు వరకు నడుస్తుంది కాబట్టి మధ్యాహ్నం ప్రార్థన చేయలేకపోతాను, ఉదయం సాయంత్రం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దైవజనమా, ఇట్లా ప్రార్థన చేయగా ఏది అడుగుతావో దానికి తప్పకుండా జవాబు పొందుతావు. ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి నీకు, వాటిని పేపర్ మీద రాసుకోవాలి. ప్రతిరోజు సంఘం కొరకు, సమాజం కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. వారి ఉద్యోగాల కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారు పీడించబడుతున్న దురాత్మల నుండి విడుదల కొరకు, నీకు కావలసిన ప్రతి అవసరత తీర్చబడడం కొరకు, ప్రతి సమస్య గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక్కొక్కటైనా జవాబిస్తుంటే టిక్ చేస్తూ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. చెడ్డ న్యాయాధిపతి జవాబిచ్చినప్పుడు నేను మీకు చేయనా అంటున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. చేయడా సహోదరి, చేయడా? హల్లెలూయా. చేస్తాడు. వెనకబడుతున్నాం, సందేహపడుతున్నాం. పేతురు నీళ్ళ మీద దిగినప్పుడు యేసు వైపు చూసినప్పుడు సందేహపడలే, నీటి వైపు చూసినప్పుడు సందేహపడ్డాడు. భయంకరమైన వ్యాధి ఏం చేయదు నిన్నది. హల్లెలూయా. ఒక రాజు కొడుకు చనిపోయి సమాధిలో 10 రోజులు ఉన్నాడట. ఒక బలమైన దైవజనుడు ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు అనేక మందిని లేబడుతున్నాడట దేవుడు. హల్లెలూయా. అతని ద్వారా అప్పుడు రాజు వట్టిగానే అన్నాడట. దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చడానికి వెళ్ళిండు ఈ దైవజనుడు. రాజు అన్నాడట, నువ్వు ఎంతో మందిని లేబట్టావు కదా, నా కొడుకుని లేబట్టు, నీలో శక్తి ఉంటే అన్నాడట. హల్లెలూయా. ఆయన కట్టి విశ్వాసం ఇవ్వబడి ఉన్నది. అప్పుడు రా, ఎక్కడున్నాడు? ఆ సమాధి అని చెప్పగానే అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగిందట. తవ్వండి, 10 రోజులకు శవం ఎట్లుంటుందండి? హల్లెలూయా. కుళ్ళిపోయి ఉంటుంది దాదాపుగా. కానీ ఆయనకున్న విశ్వాసమును బట్టి, అందుకని ఎప్పటికీ విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దైవజనమా, ప్రార్థన పైన, దేవుని పైన ఆధారపడాలి, మనుషుల పైన కాదు నీ ఆధారము. ఈ మాటలు పలుకుచుండగా నీ శరీరములో ఉన్న ఒక్కొక్క వెంట్రుక లేచి నిలబడాలి. దేవుని శక్తి మిమ్మల్ని తాకాలి. హల్లెలూయా. ప్రార్థన చేసి పేరు పెట్టి లేచి నడువు, నజరేయుడైన యేసు నామములు అనగానే ఆ సమాధిలో ఉన్న వ్యక్తి లేచి నడవడం ప్రారంభం చేసినట. 10 రోజుల శవము. హల్లెలూయా, హల్లెలూయా. 10 రోజుల శవం అంటే ఏదో 3 నెలల శవాన్ని కూడా లేబట్టిందట దైవజనమా. అలాంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కరెంటు బుగ్గ వైపు ఒకసారి చూడండి, కరెంటు బుగ్గ వైపు చూడండి. ఇది దాదాపుగా 9% వోల్టేజ్ ఉంటుంది బుగ్గ. 200 వోల్టేజ్ పెట్టినా వెలుగుతుందా? కదా. హల్లెలూయా.
200 వోల్టేజ్ బుగ్గ పెట్టినా అందులో 1500 1100 పెట్టినా మా వైరు స్టాండర్డ్ది. హల్లెలూయా. వైర్ అది దాదాపుగా ఒక 4-5 బిల్డింగులకు కూడా కరెంట్ ఒకేసారి గుంజగలిగినంత సామర్థ్యత కలిగిన వైరు బెంజమిన్ గారు అప్పుడు పట్టుకురావడం జరిగింది మందిరం ప్రేమించి. హల్లెలూయా. ఏ బుగ్గ పెట్టినా వెలిగిస్తుంది, చిన్న బుగ్గ పెట్టినా వెలిగిస్తుంది. నీలోనికి కూడా విశ్వాసాన్ని నువ్వు ఎంత పెంచుకుంటే అంత నీలో విశ్వాసం అభివృద్ధి అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. ఆయన సేవిస్తున్న దేవుడే నువ్వు సేవిస్తున్నావు, ఆయన వెంబడిస్తున్న దేవుడే నువ్వు వెంబడిస్తున్నావు. నీవు చిన్న బుగ్గను పెట్టుకొని ఇదే చాలనుకుంటున్నావు, ఆయన పెద్ద బుగ్గను పెట్టుకొని ఇది నాకు కావాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసమును అభివృద్ధి చేసుకోవాలి. నీ దేవుడు వట్టి దేవుడు కాదు, మామూలు దేవుడు కాదు. నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు, గెలుపునిచ్చే దేవుడు, బలాన్ని ఇచ్చే దేవుడు. కొందరు రథముల బలమును బట్టి కొందరు అతిశయపడతారు కానీ, గుర్రములను బట్టి రథముల బలమును బట్టి అతిశయపడతారు కానీ, మనము మాత్రము జీవం కలిగిన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, మామూలు దేవుడు కాదు మన దేవుడు. అడుగు ఈరోజు రాత్రి, అడిగి చివరి ప్రార్థనలో నీకేం కావాలో. దేవునికి విరోధమైన ఆలోచనతో అడగొద్దు. అడుగు ప్రతివాడు పొందునని బైబిల్లో రాయబడింది. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుతాడు. హల్లెలూయా. మన రాష్ట్రంలో కొన్ని అప్పులైనాయి, భయంకరమైన అప్పైంది మన రాష్ట్రమే కాదు, అనేక దేశాలకు కూడా అప్పైంది, ఘోరమైన అప్పైంది. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ లియ్య అంటే ఇస్తారా నాకు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కంట్రోల్ బియ్యం తీసుకుంటున్నాం, మరలా వెళ్తే అదే నెల ఇస్తారా? ఇయ్యరు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎన్ని మార్లు నువ్వు ఒక సమస్య గురించి అడిగినా జవాబిచ్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఎన్నిసార్లు నువ్వు అడిగినా లెక్కలేనన్ని జవాబులు ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, త్వరగా నేను వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు. నువ్వు నీతిని విత్తుచున్నావా? నీతిని పట్టుకొని రాబోతున్నాడు ఆయన, ఆశీర్వాదాన్ని పట్టుకొని రాబోతున్నాడు ఆయన, మేలు పట్టుకొని రాబోతున్నాడు ఆయన. నువ్వు పాపమును విత్తుచున్నావా? పాపం అనే జీతము నరకానికి నరకంలో సిద్ధపరిచిన వ్యక్తులను అందులో వేయడం కొరకు దానికి సంబంధించిన జీతాన్ని ఆయన పట్టుకొని రాబోతున్నాడు. మనమైతే అలా కాదు. మనమైతే దేవుని సన్నిధిలో కొట్లాడి అడిగే అంత శక్తిని ఆయన ఇచ్చిండు మనకు. నువ్వు మరలా భయపడుటకు ఏ ఆత్మనివ్వలేదు ఆయనే, దాస్యపు ఆత్మనివ్వలే, అంటే బానిసత్వముగా ఉండే ఆత్మనివ్వలే ఆయనే, దత్తపుత్ర ఆత్మ, కుమారుని యొక్క ఆత్మనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. తండ్రిగా నువ్వు తన దగ్గరికి వెళ్ళి ధైర్యముగా అడగొచ్చు. మా గ్రామములో టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచింది, టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు దొంతిమాధరెడ్డి దగ్గరికి వెళ్ళి ఈయన అడగగలుగుతాడా? హల్లెలూయా. అడగగలుగుతాడా? హల్లెలూయా. అడగలేడు. ఎందుకు అడగలేడంటే వారి ప్రభుత్వం వేరు, వీరి ప్రభుత్వం వేరు. ప్రజలు తనను ప్రేమించి ఇక్కడ ఒకవేళ ఈయనకు ఓటేసినా ఆ పైన గవర్నమెంట్ వాళ్ళని వీరేమి అడుక్కొని తీసుకొని రాలేరు. అయితే మన దగ్గర అలా కాదు. హల్లెలూయా. మన దగ్గర అలా కాదు, అంటే దేవుని ప్రజలకు అలా కాదు. ఈయన దత్తపుత్ర ఆత్మనిచ్చిండు. నీలో ఉన్న ఆత్మ క్రీస్తు ఆత్మ, క్రీస్తు ఆత్మ నీలో ఉన్నది కాబట్టి ఆయన కుమారుడిగా నువ్వేం చేసావు? దత్తత తీసుకోబడ్డావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు జవాబిచ్చే దేవుడు అయినాడు. ఎందుకు? నువ్వు ఆయన కుమారునివి, నువ్వు ఆయన కుమార్తెవు. నీ కూతురు నీ ఇంటి దగ్గరికి వచ్చి డాడీ నాకు ఇది కావాలి అంటే ఎన్నో ఉన్నాయి నీ దగ్గర, ఒకటి ఇవ్వవా? హల్లెలూయా. ఇస్తావా? ఇవ్వవా? ఇస్తావా? ఇవ్వవా? హల్లెలూయా. ఎన్నో ఇస్తావు. నీకేం కావాలనో తీసుకపో బిడ్డ, నీకేం కావాలనో అది పట్టుకొని పో. హల్లెలూయా. తండ్రి ఇంట బైబిల్ వాక్యం అంటుంది యోహాను సువార్తలో, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. హల్లెలూయా. హల్లెలూయా. ఏది అడిగినా ఇచ్చే దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకరు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. యేసు ప్రభును ప్రేమించే ప్రతి వ్యక్తి దేవుని ఆజ్ఞలను గైకొనడం అంటే పాటించి నడుచుకుంటా ఉంటారు. హల్లెలూయా.
ఆయన నామములో, ఎవరి నామములో? యేసుక్రీస్తు నామములో. అందుకనే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొని పొంది నాము తండ్రి అని చెప్పి అంటాము. అంటే చేసిన ప్రార్థన అంతా ఎవరి నామములో ఆయనకు తండ్రికి అప్పగించాలి? యేసు నామములో అప్పగించాలి. యేసుక్రీస్తు నామములో మనం ఎప్పుడైతే అప్పగిస్తామో, ఆహా నా కుమారుని యొక్క నామములో వీరు చేశారు కాబట్టి ఈ లోకములో అనేకమైన నామాలు ఉన్నాయట. హల్లెలూయా. అనేకమైన నామాలు ఉన్నాయట. కానీ యేసు నామములో మాత్రమే ఆయన ఈ రిసిప్ట్ని తీసుకునే దేవుడు అయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది యెహోవా సాక్షులు అనేటోళ్ళు ఉన్నారు. యెహోవా సాక్షులట. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? కొంతమంది రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఇంకా కొన్ని పుస్తకాలు వేరే ఉంటాయి. కొంతమంది సిలువను తలకిందులుగా వేసి ఆరాధించే వ్యక్తులు ఉంటారు. కొంతమంది యెరూషలేము మా తల్లి అనేటోళ్ళు ఉంటారు. వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు. కులమాత, గురుక్రీస్తు సంఘం వీళ్ళకి బాప్తిసమే ఉండదు, బాప్తిసమే తీసుకోరు. బైబిల్ వాక్యం అంటుంది మార్కు సువార్త 16:16లో, నమ్మి బాప్తిస్మం పొందువాడు మాత్రమే రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడునని రాయబడింది. నమ్మి బాప్తిస్మం ఎవరు నమ్ముతున్నాము? యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఆయన నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి త్వరలో రాబోతున్నాడని హృదయమందు విశ్వసించి నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనం రక్షించబడతామాట. హల్లెలూయా. అప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన నిన్నేం చేస్తాడు? యాకోబు సంతతిలో చేర్చుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వ్యక్తులు ఉంటారు దైవజనమా. యేసుక్రీస్తు నామములోనే అడిగినప్పుడు దేవుడు న్యాయం చేసిండు, మనకు చేయడా? హల్లెలూయా. పోయిన సంవత్సరము 2025లో ఏ ప్రశ్న నువ్వు అడిగితే ఇప్పటి వరకు నీకు జవాబు రాలేదో మీరు గమనించండి. కింద ఏమనున్నది చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలామంది ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలు వీరు పాటించరు, దేవుని శాసనాల ప్రకారం వీరు నడుచుకోరు. అవి నడుచుకుంటూ శాస్త్రులతో పరిచయులతో చెప్పిండు, అయ్యో శాస్త్రులారా పరిచయులారా, మీరు జీలకర్రలోను సోంపులోను ప్రతి దాంట్లోనూ ఉండాలి, మీరు 10వ వంతు తీస్తారు వాస్తవమే. కానీ వీటిని మానక ఇంకా నీవు దైవ చిత్తానుసరమైన కార్యాలు మీరు చేయాలి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏటిని మానొద్దు? 10వ వంతు తీసేది తీయాలి. ఇవే కాదు, నీ హృదయమందు దేవునికి చోటియ్యాలి. నువ్వే గొప్ప వ్యక్తినని చెప్పి అనుకోవద్దు. లూకా సువార్త 18వ అధ్యాయంలో వాక్యం అంటుంది, ఒక పరిసయ్యుడు వీడు 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 అని ఏలు పెట్టి చూపించే స్వభావం ఉండొద్దట, హెచ్చించుకునే స్వభావం ఉండొద్దట. బైబిల్ వాక్యం అంటుంది, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని రాయబడింది. పరలోకములో ఉన్న లూసిఫరు వాడు హెచ్చించుకున్నప్పుడు పాతాళానికి వాడు తొక్కబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత మట్టుకు తగ్గించుకున్నాడు? శిష్యుల పాదాలు కడిగి అంత మట్టుకు తగ్గించుకున్నాడు అండి. హల్లెలూయా. మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే దైవ ఆజ్ఞలను మనం తప్పకుండా పాటించాలి. ఇవి పాటిస్తూ దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు జవాబిస్తాడు. కొంతమంది ఆజ్ఞలు పాటించకపోయినా కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఎందుకు ఇస్తాడో తెలుసా? అయ్యా ఇప్పటి వరకు నా ప్రార్థనలకు జవాబు వచ్చినాయి, ఇక ఈ ప్రార్థనలకు జవాబు రావట్లేదు ఎందుకు అని పాస్టర్ని అడుగుతారు, విశ్వాసులను అడుగుతారు, ఇంకా ప్రార్థన చేయంటారు. అప్పుడు పాస్టర్ కాడికి వస్తే పాస్టర్ చెప్తాడు, నువ్వు ఫలాని ఆజ్ఞలు పాటిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అయ్యా గిదైతే పాటిస్తలేను. మొండి దయ్యాలు పోవాలంటే ఎట్లా పోతాయండి? మొండి రోగాలు బాగుపడాలంటే ఎట్లా బాగుపడతాయండి? మొండి అప్పులు తొలగిపోవాలంటే ఎట్లా తొలగిపోతాయండి? మా ఇంటి దగ్గరికి ఒక కుటుంబము, ఒక వ్యక్తి అబ్బాయి యవనస్తుడు పనికి వస్తున్నాడు. ఇల్లు కడుతున్నప్పుడు పెద్ద ఇల్లు కట్టిరట వాళ్ళు. తమ్ముడు రాజుపాల్ నేను ఇద్దరం చూసినాం, మొన్న వెళ్ళినాం వాళ్ళ ఇంటి దగ్గరికి. కట్టిన తర్వాత ఏం జరిగిందంటే అప్పులైనాయట. అన్న అన్నీ పోయినాయి, ఇంకా 1,80,000 ఉన్నాయి, ఈ ఓమానంగా తీరుతలే అంటున్నాడు. హల్లెలూయా.
ఈ 1,80,000 ఒమానంగా పోతారు. గింత పెట్టుకపోతే బాగుండు రూములు. హల్లెలూయా. ఆయన అంటాడు, గింత పెట్టుకోపోతే బాగుండు రూములు. ఈ ఇప్పుడు అబ్బాయిని ఒమానంగా తీరుతలేదని చెప్పి బాధపడుతున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి అన్యజనుడు, మనము హల్లెలూయా దేవుని బిడ్డలం. మనకలా కాదు. ఏ అప్పైనా హల్లెలూయా, ఏ అనారోగ్యమైనా, ఏ చిక్కుముడులైనా, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుని వాక్యం అంటుంది, దైవజనమా, నీ ప్రవర్తన అంతటి పైన యెహోవా అధికారం కిందకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలన్నీ సరళము చేయబడును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. త్రోవలు, ఏం త్రోవలు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2017లో నేను 17,000 రూపాయలు పెట్టి ఒక మీటింగ్ చేసిన ఈ మనబుతలగడ్డ గ్రామంలో. ఆ మీటింగ్ పెట్టడానికి ఆత్మదేవుడు సాయం చేసిండు. కొంతమంది మోసం చేయడం ద్వారా ఏం జరిగిందంటే కొంత అప్పుడు డబ్బులు మార్పిడి జరుగుతుంది. నరేంద్ర మోడీ కొత్తగా ఆయన ఎన్నిక చేయబడ్డ తర్వాత నగదు మార్పిడి అటు ఇటు తీసివేయడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఆ సందర్భంలో డబ్బులు పుట్టుడే ఎక్కువ. మీటింగ్ జరగడం కొరకు కొంత అమౌంట్ తీసుకొచ్చినాం. డబ్బులు ఏం జరిగిందంటే దైవజనమా హల్లెలూయా, హల్లెలూయా, తీసుకొచ్చిన తర్వాత మీటింగ్ చేసినాం, అంతా అయిపోయింది. డబ్బులు కట్టడం కొరకు ఎంత ఒక వ్యక్తి సహకరిస్తానన్న వ్యక్తి మోసం చేసింది, అయిపోయింది. అప్పుడు నేను అడవికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభం చేసిన. హల్లెలూయా. ఇంటి దగ్గర పాస్టమ్మ నేను ప్రార్థన చేసేది, కానీ ఇంటి దగ్గర మధ్యాహ్నం పూట డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు అడవికి వెళ్ళి ప్రార్థన చేసిన. ఆయన ఫోన్ చేసినప్పుడల్లా భయం అనిపించేది నాకు. హల్లెలూయా. ఫోన్ చేసినప్పుడల్లా భయం అనిపించేది. పాస్టమ్మ ఈ కమ్మలుంటే తీసుకుపోయి ఆయనకి ఇచ్చి, నీవు అప్పించిన తర్వాతనే అని చెప్పిన. దాని తర్వాత ఇంకొక నెల తర్వాత మళ్ళీ అక్క నుండి వేరే కాడ పెట్టి అప్పు కట్టి వచ్చిన. అవి అక్కడనే ఉన్నాయి. ప్రార్థన చేయడం ప్రారంభం చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దైవజనమా, దేవుడు నువ్వు ఏది కలిగి ఉంటావో దాని ద్వారా దీవించే దేవుడు అయి ఉన్నాడు ఆయన. మీకు చెప్పిన ఒక విధవరాల దగ్గర నూనె ఉన్నది. నూనె ద్వారా దేవుడు ఏం చేసిండు? నూనె ద్వారా దేవుడు ఆశీర్వదించండు. నేను సుతారి పని మేస్త్రిని కలిగి ఉన్న ఒకప్పుడు. హల్లెలూయా. ఇంకా సేవకు రాలే. దేవుడు కొద్ది రోజుల తర్వాత వాళ్ళను క్షమించి వదిలిపెట్టిన, మోసం చేసిన వాళ్ళను ప్రార్థన చేయడం ప్రారంభం చేసిన. దైవజనమా, మీ అందరికీ తెలుసు లాట్రూమ్ బాత్రూములు వచ్చినాయి. లాట్రూమ్ బాత్రూములు ఇవి కట్టడం ప్రారంభం చేసిన. ఒక రోజుకు 2017లో అప్పుడు ఎంత ఉన్నదంటే కూలి 500 ఉన్నది, అంతే కదా. మేస్త్రి కూలి ఎంత ఉన్నదంటే అప్పుడు 500 ఉన్నది. కానీ నేను వెళ్ళి పని చేసితే మొదటి రోజు 500 పడ్డాయి ఒక మేస్త్రికి, నాకిద్దరికి, మా కృష్ణన్న నేను ఇద్దరం చేసినాం. రెండవ రోజు 1,500 పడ్డాయి ఒక్క రోజుకు. హల్లెలూయా. మూడో రోజుకు వచ్చేసరికి 2,000. ఇక 4వ రోజు ఇట్లా 5వ రోజు పోతే ఒక వారానికి 6,500 రూపాయలు వచ్చినాయి. మొదటి వారం బిల్లు శనివారం నాడు తీసుకున్నా. శనివారం నాడు నాకు రసీదు వాళ్ళు అది చెక్ ఇస్తే, సోమవారం పోయి ఆ చెక్ ఇడిపించుకొని ఎమ్మటే పాస్టమ్మ కమ్మలు తీసుకొని రావడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఒక్క వారం బిల్లు తర్వాత నా డబ్బులు ఎట్లా తీరిపోయినాయి అంటే దైవజనమా, ఒక్క వారంలోనే దాదాపుగా 12-13 వేల రూపాయల వరకు చేసిన రోజులు ఉన్నాయి. ఒక రోజుకు 3,500 వరకు చేసిన రోజు కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 2018-19 ఆ సమయంలో ఎంత అద్భుతముగా దేవుడు దీవించడం ప్రారంభం చేసినట్టే. ఎందుకు? హల్లెలూయా. దేవుని వైపు చూశాను. ఈ రోజున్న ప్రజలు ఎట్లున్నారంటే, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డడే నన్ను మోసం చేసిండు, ఇక నేను ఎందుకు దేవుణ్ణి నమ్మాలి? దేవుణ్ణి నమ్ముకున్నాడే మోసం ఎవడేం చేస్తాడు? బైబిల్ వాక్యం అంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, వారిని క్షమించి వదిలిపెట్టు, ప్రార్థన చేయడం ప్రారంభం చేయి. చెడ్డ న్యాయాధిపతి నీకు న్యాయం చేసినప్పుడు, ఆ విధవరాలకు న్యాయం చేసినప్పుడు నీ దేవుడు గొప్ప న్యాయాధిపతి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. పరలోక న్యాయాధిపతి, నీకు న్యాయం చేసే దేవుడు. నా డబ్బులు నేను దేవుని సేవ కొరకు ఖర్చు చేశాను. కొంతకాలము తర్వాత ధారాళముగా డబ్బులను ఇచ్చిండు. హల్లెలూయా. అప్పుడు మా రాజక్క వాళ్ళది ఇల్లు కడుతున్న సందర్భంలోనే
విస్తారమైన ధనము. హల్లెలూయా. గంటలనే 1000 రూపాయల బాత్రూమ్ కట్టి వచ్చినామండి. హల్లెలూయా. ఎంత అద్భుతం తెలుసా, గంటల 1000 రూపాయలు. అంటే అప్పుడు నేను సేవలో లేను, తర్వాత సేవకు వచ్చిన ఆ సందర్భములను, ఆ సేవ చేస్తున్న సందర్భములను, పని చేసుకుంటూ సేవ చేస్తున్న సందర్భములోనే కరోనా రాకమనుపు, కరోనా సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఒకరోజు నాతో మాట్లాడిండు. అనేకమైన చేపలు చచ్చిపోవడం నేను చూసిన. చేపలు ఆత్మలకు సాదృశ్యము. అనేకమైన చేపలు, అంటే మనుషులు చనిపోయిన తర్వాత నేను పని చేసుకొని నేను పోషించబడితే ఏమొస్తుంది, నన్ను సేవకు పిలిచిన నా దేవుడు నన్ను పోషించడాన్ని ఆ రోజు తీర్మానం చేసుకొని, కరోనా సందర్భంలో ఒక 5 నుండి 6 వ్యక్తులు మందిరానికి వస్తున్నారు. ఆ రోజు సేవ తీర్మానం చేసుకొని మరి పూర్తిగా సేవ తీర్మానం చేసుకొని ముందుకెళ్ళడం జరిగింది. హల్లెలూయా. దానికి ముందు జరిగిన చరిత్ర ఇది. ఎంత అద్భుతంగా అప్పులన్నీ కొట్టుకొని పోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భంలోనే ఆ కొత్త బైకుని దేవుడు నాకు ఇచ్చిండు. చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు బ్లూ కలర్ గ్లామర్ బండి కొనుక్కుందామని నేను అనుకున్నా. నా ఆశ. బైబిల్ కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో నీ కోరికను ఏం చేస్తారట, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానన్నాడు ఆయన. బ్లూ కలర్ బండి కొనుక్కోవాలని నేను అనుకున్నా. చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు గ్లామర్ బండిని ఏదో పండుగ సందర్భంగా వెళ్ళి కొనుక్కోవాలనుకున్నా. చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు బండి కొనలే నేను. హల్లెలూయా. పైసలన్నీ పోయినాయి. తర్వాత ఆయనకు నచ్చినప్పుడు ఇచ్చిండు. ఆయనకు నచ్చిన కలర్లో బండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. ఎంత అద్భుతమైన దేవుడు, నా ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు. చెడ్డ న్యాయాధిపతి దగ్గరికి ఒక అన్యజనుడి దగ్గరికి వెళ్తే అన్యజనుడైనా జవాబిచ్చాడు. నీ దేవుడు నీకు జవాబు ఇవ్వడా? హల్లెలూయా, హల్లెలూయా. జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. బైబిల్ వాక్యం అంటుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కుటుంబంతో ఆయన చెప్తున్నాడో నాకు తెలియను కానీ నువ్వు మొదటి ప్రేమను కలిగి ఉండు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మొట్టమొదట దేవునితో ఎట్లున్నావో ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట మీతో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయములో ఒక మంట పుడుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంఐ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వారితో మాట్లాడినప్పుడు వారి హృదయము మండిందట. హల్లెలూయా. మీతో కూడా మాట్లాడుతున్నాడు. మొదటి ప్రేమను కలిగి ఉండని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథములో ఒక సంఘంతో అన్నాడు, నువ్వు మొదటి ప్రేమను మరిచితివి అన్నాడు ఆయన. ఒకవేళ సంఘం అంతటితో కూడా కావచ్చు దేవుడు మాట్లాడేది. మొదటి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, చెడ్డ న్యాయాధిపతి న్యాయం చేసినప్పుడు నీవు సేవిస్తున్న దేవుడు చేయడా? ఎంతమంది ఇప్పటి వరకు యేసుక్రీస్తు నమ్ముకున్న కాంచెలి నాకు ఒక్క జవాబు రాలేదు అన్నోళ్ళు చేతులు లేబట్టండి. నా ప్రార్థనకు నేను నమ్ముకున్న కాంచెలి ఇప్పటి వరకు ఒక్కటైనా జవాబు నాకు రాలేదు అని చెప్పిన వాళ్ళు చేతులు లేబట్టండి. ఎవరు ఉండరండి. హల్లెలూయా. ఒకవేళ ఈ సిస్టర్ కూడా ఒకరోజు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేసిండని ఆమె కూడా మాకు చెప్పడం జరిగింది. అంటే దేవుడు తప్పకుండా జవాబు ఇచ్చిండు. ఆ రోజు జవాబిచ్చిన దేవుడు ఈరోజు కూడా జవాబిచ్చే దేవుడు అయినాడు. నీ నమ్మిక తప్పిపోకుండా నువ్వేం చేయాలి? హల్లెలూయా. ప్రతిరోజు నీ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఎంత నీ విశ్వాసం పెరుగుతుందో అంత నీ జీవితంలో గొప్ప మేలులు నువ్వు అనుభవిస్తావు. దేవుడు అన్నాడు ఎవరితో? శిష్యులతో, నా కుమారులారా, నా శిష్యులారా, నా బిడ్డలారా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ తొలగించబడి సముద్రంలో పడవేయబడునుగాక అని చెప్పి ప్రార్థన చేస్తే పడుతుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిండు. ఇదే మాటను ఓసన్నా ప్రార్థనా మందిరానికి కాదు, ఒక దైవజనుడట, ఆయన సాక్ష్యం చెప్తాంటే శ్రద్ధగా విన్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో ప్రార్థన చేస్తే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ కరిగిపోవునుగాక అని చెప్తాను నేను. కరిగిపోతుందా అని చెప్పి కాదు, కరిగిపోవునుగాక అని చెప్పి ప్రార్థన చేసిందట. హల్లెలూయా. ఆ ప్రార్థన ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ప్రార్థన, యథార్థంగా చెప్తానా, ఇది జరిగిన సంఘటన. ఒక దైవజనుడు చెప్పిండు. విశ్వాసులు సాక్ష్యం ఇస్తే దైవజనుడు చెప్పిండు.
విశ్వాసంతో చెప్తున్నా నీ కొండ కరిగిపోవును గాక, విశ్వాసంతో చెప్తున్నా నీ కొండ కరిగిపోవును గాక అని ప్రార్థన చేసిందట. కొంతకాలము తర్వాత సైంటిస్టులు వచ్చి ఆ కొండను పరీక్షిస్తే అందులో మరి వెండి అదేంటి ఇనుము ఉన్నదని తెలిసిందట. ఇనుము ఉన్నదని తెలవగానే ఏం చేశారు, అక్కడ ఒక్క రౌతు కూడా లేకుండా తీసేశారట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరదాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇంతకాలం చూడలేదు ఎందుకు? ఇప్పుడే అక్కడ ఎందుకు చూడడం జరిగింది? ప్రార్థన, విశ్వాసము, పట్టుదల, నమ్మకము జరుగుతుంది అంతే, నువ్వు చేస్తావు అంతే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ జీవితాలలో చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద వాటిని అడిగి చూడాలి, పెద్ద వాటిని అడిగి చూడాలి. ఇది నువ్వు చేస్తావు, నేను నమ్ముచున్నాను. ఇది నువ్వు చేస్తావు, నేను నమ్ముచున్నాను. గొప్ప కార్యము నా పిల్లల జీవితంలో చేస్తావు, నేను నమ్ముచున్నాను. ప్రతిరోజు దీవెన పలకాల వాళ్ళ మీద, ఆశీర్వాదము పలకాల. నువ్వు అప్పు లేని వ్యక్తిగా ఉందువుగాక, నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉందువుగాక, నువ్వు ఏ సమస్య లేని వ్యక్తిగా ఉందువుగాక. మనకు కోపం వస్తే శాపాలు పలకడం ఎక్కువ అలవాటు, కానీ సంతోషం వస్తే ఆశీర్వాదాలు పలకడం అలవాటు లేదు. ఈ రోజు నుండి మనం ఏం చేయాలి? ఆశీర్వాదమును పలకడము అలవాటు చేసుకోవాలి. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దైవజనమా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.